అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజల పార్లమెంట్ ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవతలమైన అధిష్టానం మంత్రి పదవి ఇస్తారు. ఈ మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం మాట్లాడే మనిషి పదండి. నా పదవినే రాజీనామా చేసి మొత్తం ఒక పోరాటం చేస్తే కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చింది మన వరకు. అవునా కాదు? అంటే రాజీనామాలను ఓడగొట్టాలంటే 100 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది. అవునా కాదా? నాకు పదవి ముఖ్యమైతే 18 నెలల ఎమ్మెల్యే పదవులు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషి. నేను ఏ పదవి వెనకాల లేను. మీ అందరి ఆశీస్సులతో, మీ అభిమానంతో, అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిస్తే తీసుకుంటా. అది కూడా నా కోసం కాదు, మీకోసం. నేను మంత్రి అయితే మావాడిని ఒకటి చెప్పు, నువ్వు హోంమంత్రి కావాలని. అని అట్లా మావాడిని హోంమంత్రితో టీఆర్ఎస్ అందరూ చేయబోతాం చెప్పి 9 హోంమంత్రి అయితే మాత్రం ఫస్ట్ జైలుతో 2 హోమేస్తాను. టీఆర్ఎస్ భయపడుతున్నా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని చెప్పి నీ చెప్తున్న సోదరులారా, నిజాయితీగా విశ్వాసంగా మీకోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో మీ గొంతు వినిపించి 60 ఏళ్ళ పోరాటాన్ని 1000 మంది యువకులు ఆత్మబలిదానం చేస్తే సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మనిషి నేను. ఎప్పుడైనా బాధపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డానా? ఆనాడు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటే మన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి బ్రదర్స్ పదవుల కోసం పాల్గొనే మనుషులు కాదు, ప్రజల కోసం అవసరమైతే పదవులను త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్. కాబట్టి మీరందరూ మీ ఆశీస్సులు మీరందరూ వెంట ఉన్నంత వరకు నల్లగొండ జిల్లా అంటే విప్లవాల జిల్లా. దీనికి ఒక చరిత్ర ఉంది నల్లగొండ జిల్లాకు. ఇది నల్లగొండ రక్తం. భయపడేది కాదు, స్వార్థం కోసం రాజీపడేది లేదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అండగా ఉండి ఈ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకొని మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు, పేదలందరూ కష్టాలు పోయి సంతోషంగా ఉండాలి. అదే మా కోరిక, అదే మా లక్ష్యం. దానికోసమే పనిచేస్తాం తప్పితే మమ్మల్ని ఎవరు కూడా బెదిరించలేరు, ప్రభావం పెట్టలేరు. ఈరోజు చెప్తున్నా, మా తమ్ముడు వచ్చిండు, మీరందరి ఆశీస్సులు రావాలి. ఆనాడు 2019లో నన్ను ఇన్ఛార్జ్గా పంపించింది ఏఐసిసి గోల్యూరికి. మనం అందరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మనందరం కలిసి ఉన్నోళ్ళందరం కలిసి అలా ఎంపీగా గెలిపించుకున్నాం. అవునా కాదు? మరి సెంటిమెంట్ ఆనాడు అన్నని గెలిపించినాం అందరం కలిసి. ఈనాడు తమ్ముడిని గెలిపిద్దామా మనకంటే 20 ఏళ్ళ ముందు నుంచి నృత్యం స్వప్నం చేస్తుంది. భగవంతుని ఆశీస్సులతోటి అధిష్టానం కలిసి పంపించింది. మనమందరం కూడా విశ్వాసంగా 25 రోజులుంది కష్టపడి గెలిపించుకుంటే కాలాలు వేసుకుని రోజు మా ఎంపీ ఉన్న మాకు. ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు కావాల్సిన ఏదైనా సమస్యలు ఉంటే మనందరి కలిసి నా పార్లమెంట్లో కొట్లాడతారు. ఎక్కడ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ సమస్య ఉన్నా మన కోసం కొట్లాడే మనిషి ఒక తమ్ముడు వచ్చింది. కాబట్టి తమ్ముడిని గెలిపించుకోవాలి. అది ఇప్పుడు విదేశం అంటున్నా. ఈ 70 ఈసారి నాకు మున్గోళం గెలవలేదు వచ్చింది. నీకేమో నగరికలు నా మాట విని మళ్ళీ నాకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఈసారి నీకు నాకు తెలియస్తున్నాం. మున్గోళం ఎక్కువ మెజార్టీ వస్తున్నా, నీ ఎక్కడికి వస్తున్నా ఈసారి నేను మున్గోళం ఈయన విదేశం మన ఎక్కడికి వెళ్ళింది. మీరు ఎక్కువ మెజార్టీ ఇస్తారా, నేను ఎక్కువ మెజార్టీ ఇస్తాను. మీరైతే కావాలని చెప్పిన ముందు అదే 10 సార్లు మన విదేశం తక్కువ వచ్చింది. నన్ను ఇన్ఛార్జ్గా పెట్టింది. ఇప్పుడు భోజన పార్లమెంట్కు ఇద్దరు సార్ మన సిక్కుమోదలు మనం తక్కువ మెజార్టీ వస్తే మనకు 7 నియోజకవర్గాల ముందు ఐఎస్ ఎక్కువ మెజార్టీ రావాలని సిక్కుమోదలు చెప్పి ఎంత కావాలి సార్ అని 1,00,000 మెజార్టీ కావాలని చెప్పి. ఇక మీరు భోజనం చేసి భోజన పార్లమెంట్ నీకు రాని పడి ఉంటుంది. నగరిగా వచ్చేసి 3 పైకి 3
సంబంధం చెప్తుంది ఎక్కడికి నేను చెప్తున్నా అనుభవాన్ని మాట్లాడుతున్నా ఛాలెంజ్ అంటే పెట్టంటే పెడితే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ నేను మాత్రం చెప్తున్నా రేపు మా ఇంకోటి మీటింగ్ పెట్టాం రేపు ఇంకోటి మీటింగ్ పెట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రేపు విదేశం కూడా చూసినా 10,000 మందితో మీటింగ్ పెట్టాం ఇక మా వల్ల కూడా చెప్తాం మీరు ఏం చేస్తున్నారు ఆయన ఇద్దరు వ్యాపారంలో చెప్తాం ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ రోజు ఇంతమంది చురుకులు బాగుంటే నాకు అనిపించింది అమ్మ మీరే చేసినట్టు నాకు తక్కువ పైసలు తీసుకున్నట్టుగా పైసలు లేకుండా సొంతంగా ఇంతమంది వచ్చి పెడితే ఇది మామూలు విషయం కాదు ఇక వీళ్ళగా పోతుంటే వస్తుంటే మరి వ్యక్తి చూడండి ముందే గుంపులు పడుతుంది అందులో వీరేసిన పాత శిష్యుల నేను చెప్తున్నా లెక్కరికం కట్టాలంటే ఇది మామూలు గడ్డ కాదు ఇంకో చరిత్ర ఉంది ఇక్కడ తెలంగాణలో కోమటిరెడ్డి ప్రదర్శనలు వీరేంద్ర ఉండు కాకపోతే మన విద్యాసాగర్ ఉండు ఇది మామూలు కాదు ఇది టైగర్ జోన్ ఈ నగరాలంటే టైగర్ జోన్ పులుండే ఏరియా ఎవరైనా ఆందోళన వస్తే అమాంతం పెంచుతుంది వస్తే ఇది భయపడేది లేదు నేను చెప్తున్న సోదరులారా ఈ ఎన్నిక మోడీ పార్లమెంట్ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి నన్ను ఇన్ఛార్జ్ పెట్టిండు నాకు ఇక్కడికి ఏమైనా అడగలేదు మా భార్య కూడా అడగలేదు ప్రజలు కోరుకురు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించింది మొదటి కిరణ్ కుమార్ రెడ్డి నాతో చెప్పిండు అన్న నాకు వస్తే నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే 100% మీరు వేసుకొని వస్తాను చెప్పినాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురించి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను మాత్రం నాకు వెనక ముందు మాట్లాడడం రాను నా పుట్టలు తెలియవు ఏదైనా మొదటి మాట్లాడితే మీకు మాటిస్తున్నా నా సర్వ శక్తులు వచ్చి గోడకి ప్రజలు గంటలు కంటే